ఇట్లుంటే 150 అడుగులు ఎప్పుడు వెళ్ళాపా కదమ్మా ఉచిత సిలిండర్లో ఎన్ని వచ్చినా ఎన్ని వాడినాము ఎందుకు రాలేదమ్మా రేషన్ కార్డు ఉంది కదమ్మా ఏం ప్రాబ్లం బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లమా ఏ ప్రాబ్లమో అది ఒకటి మీరు ఇక్కడ మా నాయకులు ఉంటారు వాళ్ళతో అడిగి చెక్ చేయించుకొని లేదంటే మీరు కానీ బ్యాంకుకో లేకపోతే సిలిండర్ గ్యాస్ ఆఫీస్ కో పోయి ఏమప్పా మాకు ఏమన్నారమ్మా పళ్ళేమంటారు ఇక్కడ బ్యాంక్ పోతే పళ్ళేమంటారు ఉత్తరు మాట్లాడరా మాట్లాడండి రాము ఉత్తరు మాట్లాడండి మీకు ఐడియా ఉంది కదా ఉత్తరు మాట్లాడండి పాపం వాళ్ళకి రాలేదు అమ్మా నీకు పెన్షన్ గానీ వస్తుందమ్మా పెన్షన్ 100% పెన్షన్ వస్తుంది చంద్రబాబు నాయుడు సార్ 4000 పెన్షన్ మీకు ఇస్తాడు గ్యాస్ వస్తుంది రేపు పొద్దున్న ఆగస్టు 15 నెల రోజుల తర్వాత అమ్మా మీకు ఉచితంగా బస్సులో ప్రయాణం గానీ మీరు అమ్మోళ్ళింటికి కానీ ఎక్కడికైనా తిరిగేదానికి జిల్లాలో ఏడందరూ వచ్చి ఉచిత బస్సు గానీ పెడుతున్నారమ్మా నీ పిల్లోడికి కానీ మంచి ఇప్పుడు చిన్న విమానం పెడతారు కదమ్మా స్కూల్లో ఇంత ముందు అట్లా పెడుతుండలేదు కదా ఇప్పుడు చిన్న విమానం అప్పుడు లావు విమానం పెడుతుండ్రి అందుకే మా సారు మనం ఇచ్చిండే ఈ సంవత్సరం లోపల ఇచ్చిండే పథకాలన్నీ పోయి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కనుక్కొని కరెక్ట్ చేరినావో లేదో చేరుకుపోయిన వాళ్ళకి ఎందుకు చేరలేవో కనుక్కొని పరిష్కారం చేయమని చెప్పి మనం పంపించారమ్మా ఈ నీకు సిలిండర్ల గురించి ఖచ్చితంగా మా పిల్లోళ్ళంతా మాట్లాడి నీకు ఖచ్చితంగా తెప్పిస్తారమ్మా అదేం తొందర లేదు వస్తుంది నీకు పెన్షన్ కానీ ఖచ్చితంగా రేపు ఓపెన్ అవుతుందమ్మా సైట్ ఓపెన్ అయినాక కొత్త పెన్షన్ నీకు వస్తుంది ఇప్పుడు అమ్మకు వస్తుంది కదా నీకు వస్తుందమ్మా అమ్మా వస్తాం పెన్షన్ వస్తుంది కదా పెద్ద ఎంత వస్తుంది 4000 ఎందుకు వికలాంగుల కింద నేను తీసుకున్నావు అదే కాదు పెట్టుకున్నావు వికలాంగులు పింఛన్ పెట్టుకున్నావా ఇప్పుడు పెట్టియండి 6000 వస్తుంది పాపం ఇప్పుడు నువ్వు పని చేయి సదరాన్ క్యాంపు పెట్టుకో కింది 10 సదరాన్ క్యాంప్ కి రేపు వస్తారు మనోళ్ళు శేఖర్ వాళ్ళు వచ్చి చెప్తారు నీకు సచివాలయంలో పోయి అప్లై చేసుకుంటే వృద్ధాప్య పెన్షన్ 4000 వచ్చేది ఇప్పుడు హ్యాండిక్యాప్ గా ఫుల్ ఉందనుకో 15000 ఇస్తారు లేదు రేంజ్ ఉంటే 11000 ఇస్తారు లేకపోతే 6000 వస్తుంది వికలాంగుల పెన్షన్ నెలకు 2000 ఎక్కువ వస్తుంది కదా అదే చేపిద్దాం అందుకే నీకు వస్తుంది నీకు వికలాంగుల పెన్షన్ కింద పో వృద్ధాప్య పెన్షన్ కంటే 4000 వచ్చేది నీకు చేసి చెప్పలే శేఖర్ అదే ఇప్పుడు చెప్తున్నాను ఎదురుగా చెప్తున్నాం కదా ఇది చేపియండి అప్ప చేపిస్తే అమ్మా ఏమైతే ఈయనకి అమ్మా అవునమ్మా ఇప్పుడు నువ్వు ఆయన ఒకటే కార్డులో ఉంటారా మరి రాదమ్మా నువ్వు వేరే కార్డులో ఉండాలి తల్లి రేషన్ కార్డు చేయించుకోవాలా ఇప్పుడు అంటే ఈమెకి ఇప్పుడు ఇతను ఎవరు కార్డులో ఉన్నాడు వీళ్ళిద్దరు ఒకటే కార్డులో ఉంటారా మళ్ళీ ఇప్పుడు ఆయన కార్డు ఈయన కార్డు చేసేది రాదా అదే మళ్ళీ ఆయన వేరే దగ్గరికి ఎక్కేయాలి ముందు కార్డు చేంజ్ చేయాలి కదా ఆమె పక్క పెట్టు ఆమె వచ్చినప్పుడు చెప్దాం అది ముందు చెప్పేకి రాదు నీకంటే వికలాంగుల పెన్షన్ దండికి ఇస్తాడు చంద్రబాబు నాయుడు సారు నీకు వస్తుంది శేఖర్ పట్టుకొని మాట్లాడుతూ ఉండు వస్తుమా సిలిండర్లు అన్ని వచ్చినావు కదమ్మా గ్యాస్ సిలిండర్ వచ్చినావు కదా డబ్బులు పడినావు కదమ్మా బ్యాంక్ లో చెక్ చేసుకోండి మళ్ళా పడతావి వస్తుమా పెద్దనా వాటర్ క్లీన్ చేయడం లేదు నీటి రావడం లేదన్నా మరి చాలా బాగా కనిపిస్తుంది చాలా బాగా
కార్లు ఇట్లా రమ్మా పెద్దకోటి పెళ్ళి 4 ఎకరాలు ఇంకోటి 4 ఎకరాలు 4 ఎకరాలు పెట్టుకుంటే చేసుకునేది కదా. ఇంకోటి కూడా రిజిస్ట్రేషన్ కూడా భూమి ఉంది కదా, 100 రూపాయలు మీ ఇద్దరు కొడుకులకి గిఫ్టెడ్ ఇచ్చేసాయి. రూపాయి కడితే గిఫ్టెడ్ రాసి ఇచ్చేసాయి. రిజిస్ట్రేషన్ అయిపోతుంది. 4 ఎకరాలు 4 ఎకరాలు అయితే 4 ఎకరాలు నువ్వు నీ పిల్లలు పెట్టుకోండి. 6,000 పెన్షన్ వస్తుంది కదా. ప్రజా సర్వాధికారి నేను పడుతుందమ్మా కొంత పర్వేకాలానికి పెన్షన్ ఇప్పుడు అది సదరం ఓపెన్ అయినప్పుడు అది వస్తుంది. మొత్తం 10,000 పడుతుందా? 20 అంటే ಎಲ್ಲ రెడీ అయితే నింది కొత్త పెన్షన్ నువ్వు భర్తవా నీకు భర్తది నీకు చంద్రబాబు సార్ పెన్షన్ నీకు 6,000 10,000 కొడతారు. నీకు 100% కొడతారు. ఎంత పెద్దోళ్ళు ఉన్నారంట పిల్లలు లేరంటారు. వాళ్ళే లీడర్ అందరికి నీకు ప్రాబ్లం చెప్తున్నావా? ఎంత కాదు చెప్పేది నీ పర్సెంటేజ్ ఎంత వచ్చింది? 55%. అప్లై చేసినావు కదా, ఇప్పుడు వచ్చింది సచివాలయాలు అప్లై అయింది కదా. సర్టిఫికేట్ ఇచ్చాడన్నా అది మా ఎమ్మెల్యే వచ్చినా కూడా నేను ఏం అవసరం లేదు. ఎమ్మెల్యే వాళ్ళు ఎవరు అవసరం పడినా కొత్త పెన్షన్లు రేపు నెల వచ్చే నెలలో వస్తున్నాయి. సార్ తమ్ముడు మమ్మల్ని సార్ పంపించిండేది అందుకే. సార్ పంపించింది ఇట్లా రాని ఏమని ఉంటే ఎవరైనా వికలాంగులు దీనికి రాలే ఈయన అప్లై చేసుకో సదరన్ క్యాప్ అప్లై చేసుకోలేదు. ఎంత వచ్చింది పర్సెంటేజ్? ఇట్లా సర్టిఫికేట్ బిల్లు పెట్టుకున్నట్టు ఇట్లా కావాలా? తక్కువ ఇస్తున్నారు కాదు, 55% వచ్చింది. యాడ్ నీకు వచ్చింది ఇది సదరన్ క్యాప్ యాడ్ పోయిటివి కోడుమూరులో ఉంది. కోడుమూరులో పడింది. నీకు యాడ్ పోయిటి నువ్వు తిరుపతి వరకు పోయి 3 తల్లి పోయి మళ్ళీ ఇప్పుడు నీకు ఈ పర్సెంట్ వయసు ఎంత ఉంది నీకు? ఆధార్ కార్డులో 57 తక్కువ పడింది సార్. ఒరిజినల్ వయసు అవాడేనా నీకు? ఆధార్ కార్డులో పొరపాటు పడింది అంటే మార్చుకోలేదు. నేను చెప్తున్నా కదా, మళ్ళీ అప్లై చేసుకుని యాడ్ నీకు సెంటర్ పడింది అనేది మా పిల్లలు తోలుకుంటారా, శేఖర్ కొనుక్కొని పిలుచుకుంటారా. యాడ్ సెంటర్ పడిందో ఆ సెంటర్కి నేను ఆ డాక్టర్ ఎవరున్నారో మాట్లాడి ఖచ్చితంగా నీకు ఎందుకంటే రావాలి, నీకు రావాలి. ఇప్పుడు ఈ పిల్లోడి కంటే అయిపోయింది, వస్తుంది కొత్త పెన్షన్లో ఈ పిల్లోడికి ఓబ్లేస్కి వస్తుంది. నీకు రావాలి. నీకు రావాలంటే ఏమి మళ్ళీ సదరన్ క్యాంప్ మళ్ళీ అప్లై చేసుకోవాలి. మళ్ళీ అప్లై చేసుకొని ఎక్కడ సెంటర్ పడిందో వాళ్ళకి చెప్పు, శేఖర్ వాళ్ళు వస్తారు, వాళ్ళకి చూపించుకొని రా. నేను పోయి ఆ డాక్టర్ని మాట్లాడి ఖచ్చితంగా నీకు 40% నేను ఏర్పాటు చేస్తాను. ఎందుకంటే ఒరిజినల్ నీకు ఉంది కాబట్టి ప్రాబ్లము. నేను ఒకటైతే చెప్పు బాబు, నీకు ఉంది ప్రాబ్లం, వయసు ఉంది, ఉంది అవసరం లేదమ్మా. నీకు ఉంది, నీకు వస్తుంది కొత్త పెన్షన్. సార్ ఇచ్చిన రోజు ఈ నెల రేపు నెల ఇంకో నెల ఇచ్చిన రోజు నీకు 6,000 పెన్షన్ నీకు వస్తుంది. దాంట్లో డౌట్ లేదు. నువ్వు అప్పుడు చెప్తున్నా పడిన బిల్స్ 12,70,000 పెట్టిన 30 కాదు 2 రూపాయలు కాదు ప్రతి ఒక్క బిల్లు డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. సీఎం ఫౌండేషన్ పెట్టాను. సీఎం ఫౌండేషన్ ఒక్క రూపాయి రాలేదు. ఇంకా ఇచ్చేపోయిన వాళ్ళు కాదు సార్, ఇచ్చేపోయిన వాళ్ళు పోయినప్పుడల్లా 2,000 3,000 తీసుకునేది పోయేది. కూర్చోలేకపోతే
కానీ అక్కడ ఏమేమేం ఫలితం అనేది లేకుండా అయిపోయింది. సీఎం రిలీఫ్ ఫండ్ లో పెట్టానంటావు కదా, నేను డాక్యుమెంట్స్ ఇచ్చాను సార్. ఎవరికి ఇచ్చినావు? ఎమ్మెల్యేకి డైరెక్ట్ ఇచ్చారు. ఎమ్మెల్యే పిఏకి అది సాయిప్రసాద్ రెడ్డి అప్పుడు చెప్పుకోండి. 19లో సార్ నేను పడింది కాదు, సాయిప్రసాద్ రెడ్డి ఉన్నప్పుడు నువ్వు పోయింది. ఎవరికి అట్లా కాదులే, అప్పుడు అనేది సాయిప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇచ్చినాను అంటున్నాడు. ఇప్పుడు మాకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇయ్యలేదు కదమ్మా నువ్వు. అప్పుడు చెప్పదండి, ఇప్పుడు చెప్పా అంటున్నా. ఇప్పుడు అప్పుడు నీకు రావు. ఇప్పుడు చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు రావు. ఇప్పుడు అట్లా చెప్పేది నువ్వు ఓపెన్ మన పార్టీ ఉన్నప్పుడే పడడం కరెక్టే. నేను కాదండి, నీ బాధ నీకు ఉంది. నువ్వు అప్పుడు ఎవరికి ఇచ్చినావో తెలియదు. తర్వాత సాయిప్రసాద్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఇచ్చినావు అంటున్నావు. అప్పుడు ఇవ్వలేదు. ఇప్పుడు మేము దాదాపు ఆదుల్లోనే 450 మందికి పైన ఇచ్చేటాం. దాదాపు 3-4 కోట్లు ఇచ్చినాం. మీనాక్షి అన్న పార్సార్త్ ఎమ్మెల్యే గారు కానీ మొత్తం సీఎం రిలీఫ్ ఫండ్ చెప్పులు 4 కోట్ల పైన ఇచ్చేటాం 450 మందికి. అంటే 100 రూపాయలకు 100 రూపాయలే మీలేదు. 100 రూపాయలకి 50 రూపాయలు 60 రూపాయలు అట్లా 450 మందికి ఇచ్చిటాము. పార్సార్త్ ఎమ్మెల్యే గారు కానీ మీనాక్షి అన్న గారు. ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఈ మధ్య ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమైనా చూపించుకొని ఉంటే తీసుకురా. నువ్వు 100 రూపాయలు ఖర్చు ఉంటే 50 రూపాయలు నేను తెప్పించిస్తాను. ఏమైనా ఉండే ఇప్పుడు అది అయిపోయింది. నీకు ఇప్పుడు ఏదో మాట చెప్పేది చేస్తామని చెప్పేది మళ్ళా వచ్చినప్పుడు నువ్వే అడుగుతాను. ఈ పెన్షన్ నువ్వు 100% నీకు వస్తుందని నేను చెప్తాను. కొత్త పెన్షన్ వచ్చిన రోజు నీకు ఈ నెల కానీ రేపు పెన్షన్ వస్తుంది. దీంట్లో డౌట్ లేదు. నీకు సీఎం రిలీఫ్ ఫండ్ డబ్బులు రావాలంటే మాత్రము మొన్న సార్ జూన్ లో సీఎం అయిన తర్వాత మొన్న జూన్ వరకు నువ్వు ఏమైనా చూపించుకొని కంప్యూటర్ బిల్స్ ఉంటే తీసుకోరా, నేను చేపిస్తాను. ఏం తమ్ముడు, ఇది నీకు పెన్షన్ కష్టంగా వస్తుంది. ఇది నేను ఈ పొద్దు రేపు వస్తుంది చెప్పు కానీ నీకు వస్తుంది. ఇంకోటి సార్ చెప్పు, మీ తరఫున ఏమైనా డాక్యుమెంట్ తీసుకొని ఏమైనా చేయగలరు? ఓన్ డాక్యుమెంట్ అంటే సార్ మీరే తీసుకోవాలి డైరెక్ట్ గా. ఈయన చెప్పేది గవర్నమెంట్ ఇವಾಗ ಬಿಡ್ತೋ ಇವಾಗ ವರ್ಷ ಆಯ್ತು. ಬಿಡ್ತೀನಿ ಅಂತ ವರ್ಷ ಆಯ್ತು. ಜನವರಿ ಹೋಯ್ತು, ಮಾರ್ಚ್ ಹೋಯ್ತು, ಏಪ್ರಿಲ್ ಹೋಯ್ತು, ಆಗಸ್ಟ್ ಎಲ್ಲ ಹೋಯ್ತು. ಹಂಗ ಅಷ್ಟ್ ಆದ್ರ ಕಾಯೋ ಬದಲು ಇವಾಗ ಇಲ್ಲಿ 12 ಲಕ್ಷ ಡಿಬಿಟಿಂಗ್ ಹಂಗ ಕಾಯೋ ಬದಲು ಡಾಕ್ಯುಮೆಂಟ್ಸ್ ಕೊಡ್ತೀವಿ ಸಾರ್ಗೆ. ಏನನ್ನ ಅದು నాకు నీ ఒక్కరు ఊరిది సమస్య కాదు. అర్థం చేసుకున్నావు, నువ్వు ఇబ్బంది పడినావు, నువ్వు సఫర్ అయినావు, నీ బాధతో నువ్వు అడుగుతున్నావు. నేను కాదన్ను. నేను ఏదన్నా నీకు సాయం చేయగలనంటే నేనేమి నీకు ఏదైనా ఇబ్బంది ఉంటే 5-10 ఏళ్ళ సొంతంగా అట్లా చేయగలను. కానీ దీన్ని పెట్టుకొని నీకు పెన్షన్ ఇచ్చేదంటే నీకు ఒక్క ఊరు కాదు, ఇట్లాంటి 100,000లో ఉంటాయి. నా ఆస్తంలో 100,000 అదే ఆస్తంలో నీకు. నాకు అర్థమైంది. నువ్వు ఇది పెట్టుకొని ఆ వచ్చేంత వరకు ఎట్లా వస్తుంది కదా. అవసరం వస్తుంది. ఒక 2 నెలలు లాస్ట్ 3 నెలల్లో కష్టంగా వస్తుంది. రాకపోతే నా దగ్గర ఎందుకంటే ఇస్తున్నాడు. ఈ నెల రేపు నెల కష్టంగా చెప్పి ఆగస్టు ఉచిత బస్సులు అయిన తర్వాత సెప్టెంబర్ లోనో రేపు ఆయన బర్త్డే అప్పుడు ఇప్పుడు మళ్ళీ పెన్షన్లు దాదాపు అన్ని అప్లై చేస్తున్నారు. ఇట్లాంటివి అన్ని సదరన్ క్యాంప్ లో వచ్చిండేవి. ఇప్పుడు ఆయన కానీ ఒక ఆయన పెరాసిస్ పేషెంట్ ఆయన కూడా వచ్చేది. దేశంలో ఎక్కడ లేని విధంగా 2,000 ఉన్న పెన్షన్ ని 4,000 ఇస్తున్నాం. దీపం పథకం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, 2,600 కోట్ల బడ్జెట్ తో 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. ఈ రాష్ట్రం బాగుపడాలంటే యువతకి ఉద్యోగాలు రావాలి. అలాంటి మంచి ఉద్దేశంతో 16,347 డిఎస్సి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాము. పోలీస్ శాఖలో నియామకాలు చేస్తున్నాము. ఇండస్ట్రీ రంగంలో 85 లక్షల ఉద్యోగాలను రూపకల్పన ఒప్పందాలు చేస్తున్నాము. రైతే రాజు, రాజే రైతు, రైతు సంక్షేమం కేంద్రం బడ్జెట్ తో పాటు రాష్ట్ర బడ్జెట్ నిధులను జోడించి అన్నదాత సుఖీభావ పథకాల్ని ప్రారంభించబోతున్నాము. ఈ రాష్ట్రంలో తెలుగు ప్రజలకు నిద్ర లేకున్నట్ల చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసి
ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజలకు వాళ్ళ ఆస్తులకు రక్షించినాము. ఈ ప్రపంచానికి వెలుగు ఇవ్వడానికి సూర్యుడు ఎంత అవసరమో మా రాష్ట్ర తెలుగు ప్రజల జీవితాలకు, మా భావితరాలకు, మా పిల్లల జీవితాలకు చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే అవసరమని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో నారాయణపురం గ్రామానికి మేము విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా కలిసి ఇక్కడికి వచ్చాము. బట్ ఈ గ్రామాన్ని చూస్తుంటే అర్థమవుతుంది, ఎక్కడ చూసినా ఏ వీధి చూసినా కూడా డ్రైనేజీ కంపుతో మునిగిపోయింది. మేము ఒకటే అంటున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు ఏ గ్రామాన్ని కూడా, మా ఆదోని నియోజకవర్గంలో ఉండే 44 గ్రామాలతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి 33,000 గ్రామాలని ఎక్కడ గాని అభివృద్ధి అనేది జరగలేదు, నిర్వీర్యం చేశాడు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ నారాయణపురం గ్రామమే. కాబట్టి ప్రజలందరూ కూడా అది తప్పు తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఇంట్లో కూర్చోబెట్టి ఆయనకి 11 సీట్లు ఇచ్చి మాకు 164 సీట్లు ఇచ్చారు. అట్లా అని చెప్పి మేమేదో గర్వంగా ఫీల్ అవ్వట్లే. ప్రజలకు ఇంకా మంచి చేయాలనే ఉద్దేశంతోన 1 సంవత్సరం పరిపాలన పూర్తయిన సందర్భంగా సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమానికి వచ్చాం. ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏమంటే ఇంటింటికి తిరుగుతూ ఆ గ్రామంలోన, ఆ ఇంట్లోన ఎవరెవరికి ఏ సంక్షేమ పథకాలు వచ్చాయి, ఇంకా ఏమైనా మేము చేయాల్సింది ఉందా, మేమేం 100% అన్ని పూర్తి చేసే వాగ్దానాలని మేము చెప్పట్లేదు. కానీ మేము చేసిన వాగ్దానాలు ఏవైతే మేము కంప్లీట్ చేశామో అవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లి ఏవైతే చేయలేదో ఎప్పుడు చేస్తామో అని చెప్పడానికే మేము ఇక్కడ సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమానికి రావడం జరిగింది. ఇప్పటికే దాదాపుగా 20 రోజులు కంప్లీట్ అయింది ఈ ప్రోగ్రాము. కాబట్టి మేము 3,000 నుంచి 4,000 రూపాయలు ఒక్క సంతకంతోనే పెన్షన్ ని మేము ప్రతిపాదించి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 1,000ని పెంచడానికి 5 సంవత్సరాల కాలం పట్టింది. అదే విధంగా ఈ రోజు మనం చూస్తున్నాం, చాలా ఇట్లాంటివి ఎన్నో. అమ్మ ఒడి అని చెప్పి ఆయన ఒక పిల్లకి ఇస్తే మేము తల్లికి వందనం అని చెప్పి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇచ్చాం. ఈ రోజు ఈ గ్రామం చూడండి, వాళ్ళకి గ్రామంలో ఉన్న పంచాయతీ నిధులన్నీ కూడా వేరే వాటికి డైవర్ట్ చేయడం వల్ల ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయలేదు. కానీ ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే మేము ఖచ్చితంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి, ఇదొకటే కాదు 44 గ్రామాలు అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.